ఏంటి క్లినిక్ కెమిస్ట్రీ ల్యాబ్లా ఉంది? ఇంజెక్షన్ ఇచ్చిన ఎఫెక్టా? నన్ను వెటర్నరీ క్లినిక్ షిఫ్ట్ చేశారా ఏంటి? డాక్టర్ డాక్టర్, మా ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. గట్టిగా అరవకు, మీ ఇంటికి తెలిస్తే నాకే సమస్య అవుతుంది. ఏమంటున్నా? మీరే కదా బ్యాన్ చేసిన సైంటిస్ట్. ఇంట్లో ఏం చేస్తుంటారా అని థింక్ చేస్తూ ఉంటాను. పర్వాలేదే, ఒక చిన్న జూనే ఇంట్లో మెయింటైన్ చేస్తున్నారు. అవును, నిన్ను కుక్క కరిచింది కదూ? అవును సార్, ఎవరో కుక్క దాన్ని వదిలేయడం వల్ల ఏదో కుక్క నన్ను కరిచేసింది. అది ఏదో కుక్క కాదు, నా కుక్కే. అలాగా? పేరు పడయప్ప. పడయప్ప అని పేరు పెట్టారే, దానికి తినడానికి బో పెట్టారా? అనవసరంగా నన్ను కరిచేసిందే. వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్, సూపర్. చెయ్యండి. ఏయ్, ఏం చేస్తున్నావయ్యా? 16 ఏళ్లుగా కష్టపడి చేస్తున్న రీసెర్చ్ కి ఈ రోజు సమాధానం దొరికే అవకాశం ఉంది. 3 తరాల రీసెర్చ్, చివరి 5 సంవత్సరాల కఠిన కృషి, నిన్ను కరిచినప్పటి నుంచి పడయప్ప స్థితిలో వచ్చిన మార్పు. నీ టార్చర్ కంటే ఆ కుక్క కరవడమే బాగుంది. సార్, ఎందుకు సార్ ఇప్పుడు నవ్వుతున్నారు? నాకేం అర్థం కావడంలా. 1999 లో కౌన్సిల్ నన్ను నిషేధించిన తర్వాత గేదె డిఎన్ఏ గురించి, పంది డిఎన్ఏ గురించి తెలుసుకోవడానికి మొదలు పెట్టిందే ప్రాజెక్ట్ మొర్రట్టు కాల. కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. తర్వాత పిల్లి డిఎన్ఏ గురించి, తాబేలు డిఎన్ఏ గురించి తెలుసుకోవడానికి మొదలు పెట్టిందే ధర్మతిన్ తలైవన్. సంథింగ్ రాంగ్ అయ్యి అది కూడా టేకప్ అవ్వలేదు. చివరి 5 ఏళ్లుగా కుక్క డిఎన్ఏతోనూ పావురం డిఎన్ఏతోనూ మొదలెట్టిందే ప్రాజెక్ట్ పడయప్ప. ఇది మాత్రం జరిగిందంటే కుక్క ఎగురుతుంది, పావురం కరుస్తుంది. పావురం కరుస్తుందా? సరే, ఇప్పుడు ఎందుకు సంబంధం లేకుండా ఇవన్నీ నాతో చెప్తున్నారు సార్? వెయిట్ అండ్ వాచ్. సార్, నా వల్ల కావట్లేదు సార్. అయిపోయింది. మృగానికి పక్షికి మారబోయే నా డిఎన్ఏ రీసెర్చ్ ఇప్పుడు నేను ఊహించి చూడని స్థాయి నుంచి తర్వాత లెవెల్కి పోయి మృగానికి మనిషికి మారిపోయింది. ఎస్, ద ప్రాజెక్ట్ పడయప్ప ఈజ్ హియర్. వేరే లెవెల్ సక్సెస్. సార్, సూపర్ సార్. థ్యాంక్ యూ. అవును, ఇది ఏ మనిషికి మృగానికి మారింది? ఇక మీదట పడయప్ప ఒక మనిషి. మరి ఆ మృగం ఎవరు? అవును, నీ పేరేమన్నావు? శేఖర్ సార్, ఎల్ శేఖర్. శేఖర్, ఇక నువ్వు ఎల్ శేఖర్ కాదు, కుక్క శేఖర్. అయ్యో సైన్స్, ఏదైనా మారు మందు కనిపెట్టి నన్ను కాపాడవయ్యా. కుక్కకి పావురానికి మారినోళ్ళకే నేను ఇంకా మందు కనిపెట్టలేదు. ఇది మనిషికి కదా మారింది, కాస్త టైం అవుతుంది. ఏయ్, మారు మందు కనిపెట్టకుండా ఏంటి నువ్వు పీకుతున్నావా? శేఖర్, మాటలు జాగ్రత్తగా రాని. నేను సైంటిస్ట్ ని. ఓ 2 వారాల అవకాశం ఇవ్వు, అంతలో మారు మందుని ఎలాగైనా కనిపెడతాను. అంతవరకు నువ్వు పడయప్ప నా ల్యాబ్ లోనే ఉండండి. ఏమిటే? నేనెందుకు నీ ల్యాబ్ లో ఉండాలి? కావాలంటే దీని ఇంటికి తీసుకువెళ్తాను. నువ్వు మారు మందు కనిపెట్టిన తర్వాత నీ కుక్కని ఇంటికి తీసుకువెళ్ళు. సరే, ఓకే. అయితే జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే నువ్వు బయట చూడడానికే మనిషివి, కానీ లోన డాగ్ యాక్టివిటీస్ కొంచెం స్టార్ట్ అవుతాయి. ఇది బయట చూడడానికే డాగ్, కానీ మనిషి యొక్క యాక్టివిటీస్ కొద్దిగా స్టార్ట్ అవుతాయి. అయ్యో, అంటే మేమిద్దరం పరకా ప్రవేశం చేసేసినట్టేనా? ఓయ్, నేనేమైనా సిద్ధున్నా? దిస్ ఈజ్ సైన్స్. జాగ్రత్తగా విను. పడయప్పలో మానవ జాతికి చెందిన లక్షణాలు, అలాగే నీలోనూ ఓ కుక్కకు చెందిన లక్షణాలు కనిపించడం మొదలవుతాయి. అర్థమైందా? ఇంకో ముఖ్యమైన విషయం, దాని కోపం వస్తే ఇంకా ఫెరోషియస్ అవుతుంది. దానిలో మానవ యాక్టివిటీస్ కలిస్తే ఏమేమి జరుగుతాయో. సో బీ వేర్ ఆఫ్ యూ. ఈ దోమలు చంపేస్తున్నాయి. ఇక్కడ కూడా దోమల వల్ల తప్పలేదు. రే చుంచుమోహ, రేయ్, ఇక నుంచి నువ్వు బెడ్ మీద పడుకో. పడుకోరా అన్నా. బెడ్ ఇకపైన ఈ బెడ్ నాకు అవసరం లేదు. మనమిద్దరం ఒకే తల్లికి పుట్టిన వాళ్ళం కదా బ్రో. కాఫీ సరే ఇవ్వు. మొత్తం తాగు. ఏంటి కల్పనాక లక్సోపా? ఏంటి ప్రసాద్, చక్కెర పొంగలా? అవును మావా. లంచ్ టైంలో నా దగ్గరికి రాకు. ఎలా రా? స్నానం చేయలేదా నువ్వు? నిన్న కూడా స్నానం చేయలేదా? కనిపెట్టాడు. వావ్, సూపర్ గా ఉంది.
వావ్ సూపర్ గా ఉంది. Hey, sweetie, Beautiful. come, come. వీడెవరికి ఏయ్, నేనేస్తున్నాడు? తప్పురా, వీడెప్పుడో. రేయ్, పక్కనే ఉన్నానా తిన్నావని అడిగావా? నీకెందుకు ఎక్కడ చికెన్? మీరు తినండి bro. లెగ్ పీస్ థ్యాంక్ యూ బ్రో. ఒరే కొవ్వా, ఆ, ఆ, అవును కొవ్వే. నాన్నకి హెల్త్ చూసుకోవాలి కదా నాన్న. నా హెల్త్ ఆహా అరే రే 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 ఛాన్సే లేదు. రేయ్ ఏంట్రా ఛాన్స్ లేదు? It just came so got my first dog, and it just came so naturally to me. Like I just started training. Got my first dog, and it just రేయ్, 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 ఛీ, ఛీ. అయ్యయ్యో. ఏమండి వచ్చేటప్పుడు మర్చిపోకుండా అప్పడాలు తీసుకురండి. రాత్రి శేఖర్ తినేటప్పుడు అప్పడాలు లేకపోతే ఊరుకోడు. ఎన్నో రాత్రులు వస్తాయి కానీ రాది వెన్నెలమ్మ. హే హే ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. వావ్ వాట్ ఇస్ స్టైల్ అన్నాడే. ఓ గట్టిగా పడుతున్నానా ఏంటి? సర్లే మన వాయిస్ ఎవరికైనా వినపడుతుందా ఏంటి? అన్నిట్లో అయ్యో ఎవరో వస్తున్నట్టున్నారు. సిగరెట్ నరిపేసి త్వరగా వెళ్ళి పడుకోవాలి. నైట్ అంతా గర్ల్ ఫ్రెండ్ కి మెసేజ్ చేసి ఏదో ఎగ్జామ్ కోసం చదివినట్టు బిల్డప్ ఇస్తున్నాడు. బ్లడీ బగ్గర్. ఏయ్ ఎందుకురా పాట ఆఫ్ చేసావు? మంచి పాట. అబ్బా. ఏ? ఈవిడ నాకన్నా బాగా వాసన పసిగడుతున్నారే. వీడైపోయాడు. ఏంటమ్మా? ఏంట్రా పిచ్చి పనంతా చేసేసి ఈ వయసులో దమ్ము కావాల్సి వచ్చిందా నిన్ను? ఆంటీ చూడ్డానికి శాంతంగా ఉన్నారు కానీ దెబ్బలు మాత్రం అదిరిపోతున్నాయి. నాకు తగలాల్సిన దెబ్బలు దమ్ము వాడికి తగులుతున్నాయి. నేనేం చేస్తానో చూడు. హాయ్ రా. ఆ, హాయ్. ఇల్లంతా ఒకటే బూజు కదరా? అబ్బా భలే మేనేజ్ చేస్తున్నారే. సూపర్ పర్ఫార్మెన్స్ ఆంటీ. లోపలికి రండి బాబు. అమ్మా ప్లీజ్ మా. మళ్ళీ చెప్తాను ఈ పని. హే హాయ్ గైస్. వాట్సాప్ మామా. వాట్సాప్ ఫ్యాన్ మామా. ఇంకా ఇలాంటి కుళ్ళు జోకులకే నవ్వుతున్నారా? వాట్ టైమింగ్. అయ్యో ఈ డాగ్. యా మా అన్న తన ఫ్రెండ్ ని ఇలా తీసుకొచ్చాడు. చూడు. ఏంటి అమ్మాయి క్యూట్ పర్ఫార్మెన్స్ చేస్తోంది? ఎక్స్క్యూజ్ మీ డోంట్ టచ్ మీ ప్లీజ్. డోంట్ హగ్ మీ. ఐఎమ్ ఏ హేటెడ్ పర్సన్. ఏ ప్లీజ్ వరుణ్ రా, ఫోటో అండర్స్టాండ్. తీసుకుందాం. ప్లీజ్ లీవ్ మీ. బైట్ మీ. అదే నేనేం కరవనమ్మా. త్వరగా సెల్ఫీ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఊరుకునే ఉంటారా? ఏయ్ కుక్కలు ఎప్పుడు ఈ పనులే చేయాలా? నాకు వేరే పని లేదా? మీరే వెళ్ళి తెచ్చుకోండి. బాల్ తీసుకురా కర్ర తీసుకురా అని. వావ్ సూపర్ సేవ్. హాయ్ మ్యాచ్ న్యూసా? రేయ్ ఒక్క ఛానల్ కూడా సరిగ్గా పెట్టరారా? ఎందుకు రిమోట్ తో ఆడుకుంటున్నారు? సెన్స్లెస్ ఇడియట్స్. వావ్ పక్కనే ఒకడు కూర్చున్నాడు కదా, కొంచెమైనా డీసెన్సీ ఉందా మీకు? కావాలా వద్దా అని కూడా అడగరా? అడిగేది మిమ్మల్నేరా? కావాలా? ఓ థ్యాంక్స్ అమ్మాయి. రేయ్ ఏం చేస్తున్నావ్? నువ్వేంట్రా మధ్యలో? డాగ్స్ కి చికెన్ పెట్టకూడదు. చిచ్చి ఎవరు ఇవన్నీ చెప్పింది? వేగన్. అమ్మా ఏంట్రా? పడియప్పకి ఆ పాలు పోయి. పాలా? రే ఇది ఆల్రెడీ పెరిగైపోయిందిరా, నాకు వద్దురా. ఈ పడేపా డ్రింక్ డ్రింక్. శిల్ప నువ్వు చెప్పావు కాబట్టి తాగుతున్నాను. ఇంకెవరు చెప్పినా నేను తాగేవాడిని కాదు. రే శేఖర్ So cute. నన్ను వదిలే ఎక్కడికి వెళ్ళిపోయావరా? ఇప్పుడు ఇదంతా ఎవరికి చెప్పాలి? ఓకే అయ్యో నేను వస్తానులే వచ్చి చెప్తాను. రే 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 ప్రకాష్, నీకు విషయం చెప్పాలరా. చెప్పరా? కానీ చెప్తే నువ్వు నమ్ముతావో లేదో కూడా తెలీదు. పర్వాలేదు చెప్పరా. అదే ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలియడం లేదురా. ఒకవేళ నాకు తెలియకుండా పేపర్ వేసి ఉంటాడా? ఏంటో చెప్పరా. మామ నేను కుక్కను రా. తెలుసులే. తెలుసా? నీకెలా తెలుసు? నాకెప్పుడో తెలుసురా. రే నాకే 2 రోజుల క్రితమేరా తెలుసు. రే నాకు 2 సంవత్సరాలుగా తెలుసురా. ఏ రోజైతే ఆ పూజని తీసుకెళ్లి రకరకాలుగా ఫోటో తీసి నాకు ఒక్క ఫోటో కూడా తీయలేదు, అప్పుడే తెలుసురా విశ్వాసం లేని కుక్కవని. విషయం అది కాదురా, నేను నిజంగానే కుక్కను రా. నువ్వు నిజంగానే కుక్కవురా? మళ్ళీ ప్రత్యేకంగా చెప్తావే? రే నేను రే కుక్కను నువ్వు రా. కుక్కవేరా? నిజంగా నేను కుక్కను రా. నిజంగా నువ్వు కుక్కవేరా? రే, నమ్మరా నేను కుక్కను రా. రేయ్, నువ్వు కుక్కవేరా?